నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అందరికీ ప్రామిస్ చేసినట్టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ లో ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా సరే అందరికంటే ముందు మీకే చూపిస్తానని చెప్పాను కదా. సో ఎస్, ఈ రోజు కూడా ఒక కొత్త యూనిక్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నెక్లెస్ సెట్స్ వచ్చేసాయి. అవి ఇంకేవో కాదండి, హెరిటేజ్ కలెక్షన్. సో అదే హెరిటేజ్ కలెక్షన్ తోని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. చూడడానికి మీరందరూ ఎక్సైటెడా? చూపించడానికి నేను కూడా చాలా ఎక్సైటెడ్. సో ఆ కలెక్షన్ చూపించే ముందు మీ అందరికి మరొకసారి చెప్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేసేయచ్చు, అలానే వాట్సాప్ కాల్ కూడా చేసేయచ్చు. లేదు మీరు డైరెక్ట్ స్టోర్ కి వచ్చి విజిట్ చేస్తా అంటున్నారా? వీ హ్యావ్ నో ప్రాబ్లం, యూ ఆర్ వెల్కమ్. వీఆర్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్, కుకట్పల్లి, అలానే విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఇంకా లేట్ చేయకుండా స్టోర్ కి వచ్చేసేయండి అండ్ దీనికి మించిన కలెక్షన్ చూసేసేయండి. సో ఈ రోజు మనం చూడబోతున్న హెరిటేజ్ కలెక్షన్ లో స్పెషాలిటీ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక కుందన్ ప్లేస్ చేసి జ్యువెలరీ చేస్తామో వి జనరలీ యూజ్ వ్యాక్స్. సో ఆ వ్యాక్స్ యూజ్ చేయడం వల్ల జ్యువెలరీ వెయిట్ అనేది కొంచెం పెరుగుతుంది. కానీ ఈ హెరిటేజ్ కలెక్షన్ లో కుందన్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ వ్యాక్స్ మనం డైరెక్ట్ 24 క్యారెట్ గోల్డ్ తోని దాని ఫినిషింగ్ ఇచ్చాము. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హెరిటేజ్ కలెక్షన్. అండ్ ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్ ఎక్కడా లేదు. అండ్ అవి ఎలా ఉంటాయి అంటున్నారా? ఇంకెలా ఉంటాయి, నా మెడలో చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద హెరిటేజ్ కలెక్షన్ అన్నమాట. నేనైతే ఒక పీస్ వేసేసుకున్నాను, ఇది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి ముందు వేరే డిజైన్స్ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం. సో ఎస్, ఇంకొక బ్యూటిఫుల్ హెరిటేజ్ నెక్లెస్ మేము ముందుకు తీసుకొచ్చేసాను విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ యూనిక్ డిజైన్ ఆల్సో. దీని హ్యాండ్ కార్వింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ బికాస్ ఇక్కడ మీరు చూసినట్టయితే 4 బార్స్ వచ్చాయన్నమాట. ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ దాని తర్వాత ఇంకొక బార్ లో మనకి ఇక్కడ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ లో కూడా మనం సేమ్ డిజైన్ చూసాము, లైక్ కుందన్స్ తో ఒక ఫ్లవర్ వచ్చి దట్ ఫ్లవర్ ఇస్ సరౌండెడ్ విత్ సౌత్ సీ పర్ల్స్. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. అండ్ ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనం కుందన్ ప్లేస్ చేస్తున్నానో వి యూస్ టు యూజ్ వ్యాక్స్. సో ఇక్కడ ఒక స్టోన్ పైన వితౌట్ యూజింగ్ వ్యాక్స్ మనం కుందన్స్ ప్లేస్ చేసాము. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దీస్ యూనిక్ కలెక్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం ఏదైతే ఎమరాల్డ్ స్టోన్ ఇక్కడ యూజ్ చేసామో ఆ ఎమరాల్డ్ స్టోన్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ వైట్ కుందన్స్ అండ్ యూజ్డ్ 24 క్యారెట్ గోల్డ్. సో 24 క్యారెట్ గోల్డ్ యూజ్ చేసి ఆ కుందన్స్ అన్నిటిని కూడా వితౌట్ వ్యాక్స్ హెల్ప్ ఫిక్స్ చేశారు. అండ్ దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపిస్తుంది, వేర్ అగైన్ ఫ్లవర్ సెంటర్ లో మనకి రెడ్ కలర్ కుందన్ యూజ్ చేశారు. దాని తర్వాత ఇంకొక రౌండ్ షేప్ లో ఇక్కడ మనకి రెక్టాంగిల్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ ఉంది అండ్ ఇక్కడ మనకి రౌండ్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ ఉంది. ఆ ఎమరాల్డ్ స్టోన్ పైన ఒక సింపుల్ డిజైన్, నాట్ టు కవర్ దట్ హోల్ స్టోన్, ఆ హోల్ స్టోన్ ని కవర్ చేయకుండా ఒక సింపుల్ డిజైన్ గా ఫ్లవర్స్ ఇచ్చారనమాట. అండ్ సేమ్ డిజైన్ ఇక్కడ మనం ఏదైతే డిజైన్ మాట్లాడుకున్నామో ద సేమ్ డిజైన్ ఇస్ ఫాలోడ్ దట్ సైడ్ ఆల్సో. సో ఈ మధ్యలో ఏదైతే స్టోన్ ఉందో దాని కింద ఒక బ్యూటిఫుల్ హాఫ్ మూన్ బార్, దట్ హోల్ బార్ ఈస్ ఫిల్డ్ విత్ రెడ్ కుందన్స్. ద కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ వైట్ ఈజ్ అమేజింగ్. అండ్ అందులో ఒక యాంటిక్ మ్యాట్ ఫినిషింగ్ లో గోల్డ్ వచ్చింది. అండ్ దీని డ్రాప్లెట్స్ మనం మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా హాలోలో వచ్చాయి అండ్ అవి కూడా ఓవల్ షేప్ లో మనకు కనిపిస్తున్నాయి డ్రాప్లెట్స్. ఇది పెద్ద డ్రాప్లెట్ తో పాటు చిన్న చిన్న డ్రాప్లెట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇవన్నీ హాలోలో ఉన్నాయి. అండ్ ఈ బ్యూటిఫుల్ సెట్ కి దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇక్కడ ఏవైతే ఈ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందో ఇదే డిజైన్ లో మనకి మధ్యలో కుందన్ అటాచ్ చేసి పర్ల్స్ పెట్టారు. దాని హ్యాంగింగ్ లో సేమ్ డిజైన్, ఇక్కడ ఏదైతే ఒక బిగ్గర్ వర్జన్ ఉందో ఇక్కడ ఒక బేబీ వర్జన్ డిజైన్ లాగా ఉంది. అండ్ ఇక్కడ కూడా కింద హాలో వచ్చాయి. లెట్ us see the back side. సో ఎస్, మనకి జస్ట్ ఈ పార్ట్ మనం ఏదైతే మధ్యలో ఎక్కడైతే కుందన్స్ మొత్తం ప్లేస్ అయి ఉన్నాయో అది మొత్తమే సాలిడ్ ఉంది, మిగతా అంతా ఇది అంతా మనకి హాలో డిజైన్ లోనే ఉంది. అండ్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ ఈజ్ మనకి చైన్ ఏం రాలేదు, విచ్ ఇస్ అడ్జస్టబుల్ థ్రెడ్ అనమాట. సో మీకు మీకు చోకర్ కావాలంటే చోకర్ చేసుకోవచ్చు, లేదు నెక్లెస్ గా కావాలి అంటే నెక్లెస్ గా కూడా చేసుకోవచ్చు. అండ్ లెట్ us know ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ కుందన్ నెక్లెస్ సెట్. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 72.22 grams, net weight వచ్చేసి 62.516 grams. సో దిస్ ఈజ్ 22 క్యారెట్ గోల్డ్ కుందన్ నెక్లెస్ సెట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ హెరిటేజ్ కలెక్షన్ నుంచి కుందన్ నెక్లెస్ సెట్ మేము ముందుకు తీసుకొచ్చేసాను నేను. అండ్ మనం ఫస్ట్ పీస్ ఏదైతే చూసామో దానికి కొంచెం సిమిలర్ గా ఉంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. దానికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ద ఓన్లీ సిమిలారిటీ ఈజ్ మనకి ఇక్కడ
మొత్తం బంచ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న బార్ ఉంది, ఆ బార్ కి అటాచ్ గా బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. అండ్ ద లాస్ట్ స్ట్రింగ్ ఆఫ్ ది బంచ్ ఆఫ్ పర్ల్స్ కి ఎలా వచ్చిందంటే, జస్ట్ లుక్ ఎట్ దిస్, మనకు మొత్తం గోల్డ్ బాల్స్ వచ్చాయి. అవి కూడా ఆల్టర్నేటివ్ గా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సీ పర్ల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎమరాల్డ్ బీట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ గోల్డెన్ బాల్. సో అంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. అంటే ఈ మొత్తం బంచ్ కి ఎప్పుడైతే ఈ డిజైన్ అటాచ్ చేస్తారో దట్ ఈస్ మోర్ ఎలిగెంట్ టు లుక్ అనమాట. అండ్ దాని తర్వాత ఎస్, సో ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాము దాట్ మనము కుందన్స్ ఫిక్స్ చేయడమే ఇట్ ఈస్ అ టఫెస్ట్ పార్ట్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జ్యువెలరీ. అలాంటిది ఒక రూబీ స్టోన్ ఆర్ ఎమరాల్డ్ స్టోన్ కానివ్వండి, దానిపైన 24 క్యారెట్ గోల్డ్ ని మెల్ట్ చేసి ఒక కుందన్ని ఎప్పుడైతే ఫిక్స్ చేశారో దట్ ఈస్ ద యూనిక్ అండ్ దట్ ఈస్ ద స్పెషాలిటీ దీస్ కలెక్షన్ విచ్ ఆర్ కాల్డ్ as హెరిటేజ్ కలెక్షన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కడైతే మనకి ఆ గోల్డ్ యూస్ చేసి ఎప్పుడైతే మనము ఆ రూబీ ఫిక్స్ చేసామో దానిపైన మనం కుందన్స్ ఫిక్స్ చేసాము బై యూజింగ్ 24 క్యారెట్ గోల్డ్. అండ్ దాని తర్వాత ఒక సింపుల్ డిజైన్, అంటే ఈ డిజైన్ హైలైట్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఒక సింపుల్ డిజైన్ ఇచ్చారు. అంటే వర్క్మెన్షిప్ కూడా చూడండి, దీస్ ఆల్ ఆర్ హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఫినిషింగ్, వెన్ వి టాక్ అబౌట్ ఫినిషింగ్, ఆ ఫినిషింగ్ అసలు ఇంకొక పేరు కూడా పెట్టనవసరం లేదు, అంత ప్రాపర్ ఫినిషింగ్. అండ్ దానికి ఏవైతే డ్రాప్స్ వచ్చాయో అక్కడ మనకి రష్యన్ బీట్స్ యూస్ చేశారు. ఆ రష్యన్ బీట్స్ పైన గుట్ట పూసలు అని మనం అంటాం కదా, అంటే పుట్టింగ్ ఆల్ సౌత్ సీ పర్ల్స్ అసైడ్, అంటే ఇండివిజువల్ పర్ల్స్ ని మొత్తం ఒక్క దగ్గర బంచ్ గా పెడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. మనకు బేసికల్లీ ఇవన్నీ బుట్టాస్ లో కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడు మనకి నెక్లెసెస్ లో కూడా వచ్చాయి. ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ రష్యన్ బీడ్ ఒక దగ్గర యూజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ గోల్డెన్ బాల్. సో దీని తర్వాత ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ ఎలిఫెంట్. అంటే చూస్తూ ఉంటేనే ఎంత కన్నులో విందుగా కనిపిస్తుంది అంటే, ఇది బేసికలీ ఇట్ ఈస్ అ సాలిడ్. ఓకే, దీన్ని బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను మీకు. ఎక్కడైతే ద హోల్ పార్ట్ మనకు మొత్తం కుందన్స్ యూస్ చేశారు కాబట్టి ఇది కొంచెం సాలిడ్ గా ఉంది. అండ్ దానికి ఇక్కడ ఏదైతే ఇయర్ కనిపిస్తుందో ఆ ఇయర్ మనకి 3D ఫామ్ లో ఇచ్చారు. యూ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ. ఇక్కడ 3D ఫామ్ లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ మొత్తం కూడా మనకి రెడ్ కుందన్స్ లో యూస్ చేశారు. ఎలిఫెంట్ ఐ పార్ట్ ఒక్కటి మనకి వైట్ కుందన్ యూస్ చేశారు. అండ్ ది సెంటర్ పార్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇక్కడ మనకి రూబీ స్టోన్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దానిపైన ఆల్టర్నేటివ్ కలర్ గా గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ కలర్ రెడ్ కాబట్టి రెడ్ కుందన్స్ అండ్ వైట్ కుందన్స్ యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ దాని మధ్యలో డిజైన్ చేశారు. అండ్ దాని కింద ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. సో ఇక్కడ మనకి ఇదంతా హ్యాండ్ కార్వింగే కాబట్టి జిగ్జాగ్ గా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకటే దగ్గర డిఫరెంట్ షేప్ ఆఫ్ ఫ్లవర్స్ కానివ్వండి పెడితే ఎలా ఉంటుంది అంటే, సో దిస్ ఇస్ హౌ ది అవుట్పుట్ ఇస్. ఇక్కడ మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ షేప్ ఆఫ్ లీవ్స్ కూడా. అండ్ ఇక్కడ హాఫ్ మూన్ లో మీకు ఏదైతే కనిపిస్తుందో, నేను దీన్ని బ్యాక్ సైడ్ చూపిస్తా. ఇది ఎలా అయితే ఉందో ఎలిఫెంట్ బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంది. సో ఎస్, ఇక్కడ మీకు ఏదైతే సాలిడ్ గా హాఫ్ మూన్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఎలిఫెంట్స్ కి కూడా అలానే సాలిడ్ గా ఉంది మొత్తం. సో హియర్ ఇట్ ఈస్. అండ్ లుక్ హౌ ద ఫిక్సింగ్ ఆఫ్ ద ఎమరాల్డ్ స్టోన్ హ్యాస్ బీన్ డన్. అండ్ ఈ హాఫ్ మూన్ మొత్తం కూడా మనకి కుందన్స్ యూస్ చేశారు. మళ్ళీ దాని కింద బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ అండ్ రష్యన్ బీట్స్ వచ్చాయి. దీని ఇయర్ రింగ్స్, మనం ఎప్పుడైతే ఇయర్ రింగ్స్ గురించి మాట్లాడతామో ఏ నెక్లెస్ అయినా మీరు తీసుకోండి, ఆ మధ్యలో పార్ట్ ఏదైతే ఉంటుందో దాని స్మాలర్ వర్జనే మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఈ డిజైన్ ని కొంచెం కంప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది అంటే దిస్ ఇస్ ద అవుట్పుట్. దీన్ని సేమ్ డిజైన్ కాకపోతే కొంచెం మధ్యలో బిట్వీన్ ఆ ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ మాత్రమే డిజైన్ ని కొంచెం కంప్రెస్ చేశారు. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ స్క్రూ మోడల్లో వచ్చింది. ఈ బ్యూటిఫుల్ సెట్, టోటల్ కుందన్ సెట్ మీరు మీ సొంతం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ కుందన్ నెక్లెస్ సెట్. ఎస్, దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 99.300 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 66.915 గ్రామ్స్. సో ఇది వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ కుందన్ నెక్లెస్ సెట్. ఇంకా లేట్ చేయకుండా గ్రాబ్ దిస్ బ్యూటిఫుల్ పీస్. మీరు అందంగా ఉన్నారు నాకు తెలుసు, మీ అందానికి అందాన్ని ఇస్తుంది ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి. సో ఇవి శాంపిల్స్ మాత్రమే, దీనికి మించిన ఇంకా అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. యూ కెన్ కమ్ డౌన్ టు ద స్టోర్ ఆల్సో.
మీ అందరి కోసం అడ్రస్ డీటెయిల్ కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేశాము. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ స్టోర్. ఈ రోజు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినా లేదా ఇంకేదైనా కలెక్షన్ మీరు చూడాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు లాగానే కొత్త కలెక్షన్ రాగానే మీరే ఫస్ట్ చూడాలనుకుంటే మర్చిపోకుండా డూ సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. అలానే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మేము ఇలా యూనిక్ కలెక్షన్ వీడియో పెట్టగానే అందరికంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో మరో కొత్త కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుటాము. అంటిల్ దెన్ బై బై. Please do visit Devi Pavitra Golden Diamonds, Hyderabad, Vijayawada.